ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దిశ సమావేశానికి ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య, భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటు సభ్యులు వివిధ శాఖల అభివృద్ధి పనుల సంబంధించిన పలు అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించి సమీక్షించారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన చర్చించిన పరిష్కార విషయాలను ప్రతి 3 మాసాలకు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ రహదారుల రంగంలో పనులు వేగవంతం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలు, వాటి ఇంప్లిమెంటేషన్, వాటిలో జరుగుతున్న కార్యక్రమాల మీద అవగాహన తీసుకోవడం, ఈ దిశ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులు సంబంధిత శాఖలు ఎలా ఖర్చు చేస్తున్నారు, అవి ప్రజలకు గ్రౌండింగ్ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్థానిక శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విషయాలను పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో ఏం చేస్తే బాగుంటుంది, ఏ పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని తెలుసుకొని ఆ పథకానికి ఎక్కువ నిధులు కేంద్రం నుండి తేవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కేంద్ర పథకాల గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు శాసనసభ్యులు భువనగిరి మరియు ఆలేరు విప్ వీర్ రాజయ్య గారు, ఎమ్మెల్యే కుంభం అనిల్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత సిఆర్డి, తర్వాత సిఇఓ గారు, జిల్లా పరిషత్ అందరూ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి 29 శాఖల అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్న స్కీమ్స్, వాటి ఇంప్లిమెంటేషన్స్, వాటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఒక అవగాహన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దిశ, ఈ కమిటీ పేరు దిశ, ఈ దిశ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధులు ఈ 29 శాఖలకు వాటిని ఎలా ఖర్చు పెడుతున్నామో, అవి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయా, ఏమి సమస్యలు మనకు తలెత్తుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా రేపు పార్లమెంట్లో అవసరమైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ గ్రౌండింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సెంట్రల్ మినిస్టర్ల దృష్టికి తీసుకుపోవడానికి నాకు ఒక అవగాహన కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు అవగాహన ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి, ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి మీటింగ్. ఇది సంవత్సరానికి 4 క్వార్టర్లకు 4 మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి క్వార్టర్లో మనకి ఏం డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది. మా శాసనసభ కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, చాలా వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద గతంలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే సెక్రటేరియట్లో ఉన్నటువంటి మంత్రులతోటి కానీ తోటి ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. ప్రతి స్కీమ్ మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఈరోజు ఒక అవగాహన తీసుకున్నాము. మంచి మీటింగ్ జరిగింది, 3 గంటల సేపు ఈ మీటింగ్ జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి రానున్న రోజుల్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మాది. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్కీమ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఆ స్కీమ్ కి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు సార్ మీరు ఈ
ఈవెన్ మా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అదే ఇక్కడ వినిపించుకున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్స్ మీద అవగాహన లేదు, ఈ స్కీమ్స్ మీద ప్రాపర్ పబ్లిసిటీ లేదు. ఈ స్కీమ్స్ ని ప్రాపర్ గా పబ్లిక్ కి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి కూడా చెప్పిన. దీని మీద స్పెషల్ గా ఒక డ్రైవ్ క్రియేట్ చేసి ఎన్నో పథకాలు వస్తున్నాయి సెంట్రల్ నుంచి. మనం వీటిని ప్రాపర్ గా ప్రాపగేండా చేయడం వల్ల ప్రజలకు అవగాహన వచ్చి వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటి మీద ప్రతి డిపార్ట్మెంట్ అధికారి కూడా మేము విన్నపించుకున్నాం. మీరు చెప్పేది బాగుంది, కానీ గ్రౌండింగ్ అవుతుందా లేదా? గ్రౌండింగ్ అయినప్పుడు లబ్ధిదారులకు ఇవి అందుతున్నాయా, లబ్ధిదారులకి ఒక అవగాహన తెలుసా లేదా అనే దాని మీద కూడా ఈరోజు మేము వారికి సూచనలు చేసాం. ఈవెన్ మా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అదే ఇక్కడ వినిపించుకున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్స్ మీద అవగాహన లేదు, ఈ స్కీమ్స్ మీద ప్రాపర్ పబ్లిసిటీ లేదు. ఈ స్కీమ్స్ ని ప్రాపర్ గా పబ్లిక్ కి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి కూడా చెప్పిన. దీని మీద స్పెషల్ గా ఒక డ్రైవ్ క్రియేట్ చేసి ఎన్నో పథకాలు వస్తున్నాయి సెంట్రల్ నుంచి. మనం వీటిని ప్రాపర్ గా ప్రాపగేండా చేయడం వల్ల ప్రజలకు అవగాహన వచ్చి వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటి మీద ప్రతి డిపార్ట్మెంట్ అధికారి కూడా మేము విన్నపించుకున్నాం. మీరు చెప్పేది బాగుంది, కానీ గ్రౌండింగ్ అవుతుందా లేదా? గ్రౌండింగ్ అయినప్పుడు లబ్ధిదారులకు ఇవి అందుతున్నాయా, లబ్ధిదారులకి ఒక అవగాహన తెలుసా లేదా అనే దాని మీద కూడా ఈరోజు మేము వారికి సూచనలు చేసాం. సమావేశానికి ఇద్దరు శాసనసభ్యులు సూర్యగిరి మరియు ఆలయ విప్పు కీర్ రాజయ్య గారు, ఎమ్మెల్యే కుటుంబ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత సిఆర్డి, తర్వాత సిఇఓ గారు, జిల్లా పరిషత్ అందరూ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి 29 శాఖల అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్న స్కీమ్స్, వాటి ఇంప్లిమెంటేషన్స్, వాటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఒక అవగాహన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దిశ, ఈ కమిటీ పేరు దిశ, ఈ దిశ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధులు ఈ 29 శాఖలకు వాటిని ఎలా ఖర్చు పెడుతున్నామో, అవి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయా, ఏమి సమస్యలు మనకు తలెత్తుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా రేపు పార్లమెంట్లో అవసరమైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ గ్రౌండింగ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సెంట్రల్ మినిస్టర్ల దృష్టికి తీసుకుపోవడానికి నాకు ఒక అవగాహన కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు అవగాహన ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి, ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి మీటింగ్ ఇది. సంవత్సరానికి 4 క్వార్టర్లకు 4 మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి క్వార్టర్లో మనకి ఏం డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది. మా శాసనసభ కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, చాలా వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద గతంలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే సెక్రటేరియట్లో ఉన్నటువంటి మంత్రులతో కానీ తోటి ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. ప్రతి స్కీమ్ మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఈరోజు ఒక అవగాహన తీసుకున్నాము. మంచి మీటింగ్ జరిగింది, 3 గంటల సేపు ఈ మీటింగ్ జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి రానున్న రోజుల్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మాది. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్కీమ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఆ స్కీమ్ కి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు సార్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ సాయిల్ టెస్టింగ్ దానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ ఉంది. దాని మీద మా ఎమ్మెల్యే కుటుంబ అనిల్ గారు కూడా అడిగారు. ఏమని అంటే, వాస్తవంగా వీరయ్య గారు, కుమ్మరమణి గారు మాకు కూడా ఈ స్కీమ్ వల్ల ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసారు, ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసినాక ఆ సాయిల్ టెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత మరి రైతులకు ఆ సాయిల్లో ఏం పండిస్తే బాగుంటుంది, ఏం పండియకు, ఏం వేస్తే నష్టం జరుగుతుందో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవేర్నెస్ అనేది మీరు అన్నట్టు అధికారుల ఫస్ట్ మీటింగ్ ఇది. డెఫినెట్గా ఇది 3 months కి మేము చేస్తాము. దీన్ని ప్రాపర్ గా గ్రౌండ్ లో తీసుకునే ప్రయత్నం కూడా ఇక్కడ అధికారులు, కలెక్టర్ గారు ఉన్నారు, సిఇఓ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడి నుంచి దీని మీద అంటే ఈ మీటింగ్ తోటి ఏమైందంటే మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. మీరు అన్నట్టు ఇలా మీరు విలేకరులు కూడా ఈ మీటింగ్ రావడం వల్ల చాలా మీకు కూడా కొన్ని ఐడియా వచ్చింది ఏం జరుగుతుంది మన దగ్గర అని. డెఫినెట్ గా మీ బాధ్యత కూడా, మా బాధ్యత, మీ బాధ్యత, అధికారుల బాధ్యత, అందరి బాధ్యత ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గ్రౌండింగ్ కావడానికి సహకరిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ సాయిల్ టెస్టింగ్ దానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ ఉంది.
దానిలో మా ఎమ్మెల్యే కుమ్మమణి గారు కూడా అడిగారు ఏమని అంటే వాస్తవంగా వీరయ్య గారు కుమ్మమణి గారు మాకు కూడా ఈ స్కీమ్ వల్ల ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసారు, ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసినాక ఆ సాయిల్ టెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత మరి రైతులకు ఆ సాయిల్లో ఏం పండిస్తే బాగుంటుంది, ఏం పండియకు, ఏం వేస్తే నష్టం జరుగుతుందో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవేర్నెస్ అనేది మీరు అన్నట్టు అధికారుల ఫస్ట్ మీటింగ్ ఇది. డెఫినెట్గా ఇది 3 months కి మేము చేస్తాము. దీన్ని ప్రాపర్ గా గ్రౌండ్ లో తీసుకునే ప్రయత్నం కూడా ఇక్కడ అధికారులు కలెక్టర్ గారు ఉన్నారు, సిఇఓ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఇక నుంచి దీని మీద అంటే ఈ మీటింగ్ తోటి ఏమైందంటే మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. మీరు అన్నట్టు ఇలా మీరు విలేకరులు కూడా ఈ మీటింగ్ రావడం వల్ల చాలా ఇప్పుడు కొన్ని ఐడియా వచ్చింది ఏం జరుగుతుంది మన దగ్గర అని. డెఫినెట్ గా మీ బాధ్యత కూడా, మా బాధ్యత, మీ బాధ్యత, అధికారుల బాధ్యత, అందరి బాధ్యత ఈ ఫెడరల్ గవర్నమెంట్ స్కీమ్స్ గ్రౌండింగ్ కావడానికి సహకరిస్తాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.